నేను మహోదయం అని ఒక నవల రాశా. అది ఇంకొక వారం రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. ఇది ముసునూరి నాయకుల యొక్క చరిత్ర. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే ఓరుగల్లు కోటని మన 1323 సెప్టెంబర్లో ఉలుగ్ ఖాన్ అనే పేరు కలిగినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ క్యాప్చర్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ కాపై నాయకుడు ప్రోలయ నాయకుడు అనేవాళ్ళు రాత్రింబవళ్ళు రక్తం ఓడి శ్రమించి ఓరుగల్లు కోటను మళ్ళీ విముక్తం చేశారు. దిస్ ఈజ్ ది స్టోరీ. బానిసనానం నుంచి అప్పుడు పేరు కూడా మార్చేశారు. ఆ ఓరుగల్లు పేరుకి ఏమిటో తెలిసిన అండి, సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు వరంగల్కి. వరంగల్ను నాశనం చేసి 1000 స్తంభాల గుడి కూలగొట్టారు. కోటలో శంభుని గుడి అంటారు ఇప్పుడు, దాని పేరు స్వయంభూ టెంపుల్. ఆ దేవాలయం కూలగొట్టారు. పద్మాక్షి గుడి కూలగొట్టారు. అక్కడ ఉన్న నందీశ్వరులు తోకలన్నీ కత్తిరించారు. మొత్తం ధ్వంసం చేసి గుళ్ళు దేవాలయాలు రేప్ చేసి ఎంత విధ్వంసం చేయాలో అంతా చేసి మొత్తం దోచుకొని వెళ్ళిపోయి సుల్తాన్పూర్ 1323 సెప్టెంబర్ నాటి మాట చెప్తున్నాను. అప్పుడు తిరిగి మళ్ళీ వరంగల్ కోట మీద హిందువుల జెండా ఎగరేసిన వాడి పేరు కాపయ నాయకుడు. ఇది ఇప్పుడు నేను ఇందులో ఈ మహోదయం అన్న పుస్తకంలో చెప్పినటువంటి కథ. ఈ కథ ఎవరికి తెలియదు, దాచిపెట్టారు. 18 శాసనాలు ఉన్నాయి. ఎందుకు దాచిపెట్టాలి? ఇంకా మీరు ఒక ప్రశ్న వేశారు, ఈ రెడ్డి ఎవరు, కాపు ఎవరు, కమ్మ ఎవరు, పద్మనాయకులు ఎవరు? వీళ్ళందరూ స్థూలంగా చూస్తే వీళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ భూమిపుత్రులు. అంటే బేసిక్గా వీళ్ళందరూ కూడా భూమిని నమ్ముకున్న వాళ్ళు, పొలాలు నమ్ముకున్న వాళ్ళు, హాలికులు. ఎప్పుడైతే విదేశం మీదకి శత్రువులంతా వచ్చి పడి దేశాన్నంతా కూడా దోచుకొని నాశనం చేస్తున్నారో అప్పుడు వాళ్ళు కలం వదిలిపెట్టి హలం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి హలం వదిలిపెట్టి శూలం చేత్తో పట్టుకున్నారు దేశ రక్షణ కోసం. ఈ చేతిలో పట్టుకున్న వాళ్ళల్లో కొంతమందిని కమ్మ అనే పేరుతో పిలిచారు, కొంతమందిని కాపు అనే పేరుతో పిలిచారు, కొంతమందిని రెడ్డి అనే పేరుతో పిలిచారు, కొంతమందిని పద్మనాయక అనే పేరుతో పిలిచారు. ఆ వర్గాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ పేర్లు కొంచెం మారినాయి అంతే. ఇప్పుడు నేను చెప్తుంది కాకతీయ హిస్టరీ. కాకతీయ హిస్టరీలో గోన గన్నారెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకా పద్మనాయకులు కూడా ఉన్నారు. తర్వాత సింగమ నాయకుడు అంటే ఇప్పుడు ఆమనగల్ అంటారు. అంటే మన ఆమనగల్ మన శ్రీశైలం వీళ్ళ దోవలో ఉంది. వాళ్ళని రేచర్ల రాజులు అంటారు. కాబట్టి ఈ రాజులందరూ కూడా చిన్న చిన్న రాజులు వీళ్ళని లెంకాలు అంటారు. వీళ్ళు లెంకాలు అంటే ఒక చిన్న సబార్డినేట్స్. ఇలా ఈ 76 మంది లెంకలు ఉన్నారు ప్రతాపరుద్రుడి కాలంలో. అయితే చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు కాకతీయులు. వీళ్ళు ఏం చేశారంటే నిరంతరం కొట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ సమైక్యం చేసి వైవాహిక సంబంధాల ద్వారా వీళ్ళందరినీ కలుపుకున్నాడు. ఎలా కలుపుకున్నారంటే కాకతీయులు తమ పిల్లల్ని ఇతరులకు ఇచ్చి వివాహం చేసి ఇతరుల పిల్లల్ని తమ ఇంటికి కోడళ్ళుగా తెచ్చుకొని ఈ రాజ్యాలన్నింటి మీద ఒక సమైక్యాన్ని సాధించిన వాడు. ఇలా చేసిన వాడు మొదటివాడు గణపతిదేవి చక్రవర్తి. గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రమదేవి, ఆవిడ భర్త నిరవజ్యపురానికి చెందినవాడు. ఆయన పేరు చాళుక్య వీరభద్రుడు. ఈ నిరవజ్యపురం ఎక్కడుందంటే గోదావరి జిల్లాలో ఉంది. దాన్ని ఇవాళ నెడద ఓలు అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అక్కడికి మొన్న ఎవడో చెప్పాడు, ఇదిగో ఇక్కడే గుర్రం ఎక్కి ఖడ్గధారి అయి రుద్రమదేవి ఇట్లా ఈ వీధిలోంచే నడుచుకుంటూ పోయింది. అంటే ప్రౌడ్ అన్నమాట, వాడికి ఒక గర్వం. ఇదిగో ఇక్కడే సార్, ఈ కోటలోనే రుద్రమదేవి రాత్రిపూట విశ్రాంతి చేసింది అని వాళ్ళు అక్కడ కోటలు చూపిస్తున్నారు. నేను హిస్టరీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ రకంగా ఆనాడు ఒక సమైక్యత ఉండేది. ఇప్పుడు సరే రాజకీయ కారణాల వల్ల విభిన్నం అయిపోయినారు, విచ్ఛిన్నం అయిపోయింది, మళ్ళీ చీలికలు పేలికైపోయినాయి. ఫెడరలిజం అనే పేరుతో కేరళ అదొక స్వతంత్ర దేశం, తమిళనాడు ఇంకో స్వతంత్ర దేశం, ఆంధ్రప్రదేశ్ ఇంకో దేశం, తెలంగాణ ఒక దేశం, బీహార్ ఒక దేశం, ఇంకా బెంగాల్ అయితే ఆవిడ డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసింది ప్రైమ్ మినిస్టర్ మీద. షీ ఈస్ థింకింగ్ that Bengal is not a part and parcel of India. She is thinking that is a separate country just like Bangladesh. ఏమన్నంటే మా ఫెడరలిజానికి ఇబ్బంది. ఫెడరలిజం అంటే మొత్తం ఇండియా అంతా కలిపితే కదా ఒకే దేశం. ఒక్కొక్క భాషా ప్రయుక్త రాష్ట్రం ఒక్కొక్క స్వతంత్ర దేశంగా విడిపడితే రష్యాకు పట్టిన గతి ఇండియాకు పడుతుంది. ఇక్కడ జార్జియా వెళ్ళిపోయింది, క్రిమియా వెళ్ళిపోయింది, ఉక్రెయిన్ వెళ్ళిపోయింది. ఒక్కొక్క దేశం చివరికి ఏమైంది, వాళ్ళ రష్యా భ్రష్టు పట్టిపోయింది. అంత పెద్ద సోవియట్ యూనియన్, పెద్ద దేశం అది సోవియట్ యూనియన్. ఇండియాకు కూడా ఈ దుర్గతి పడుతుంది ఫెడరలిజం వల్ల.